ఏపీలో భూమాఫియా బరి తెగించింది. ఏకంగా సీఎం చంద్రబాబు స్థలంపైనే కన్నేసింది. 25 ఏళ్ల కిందట బాపట్లలో టీడీపీ ఆఫీస్ కోసం ఓ వ్యక్తి చంద్రబాబు పేరిట 9.5 సెంట్ల భూమిని రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతం ఈ భూమికి భారీగా విలువ పెరిగింది. ప్రస్తుతం దీని విలువ 1.5 కోటి చేరుకుంది. దీంతో కొందరు అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. తాజాగా ఆ పత్రాలతో బ్యాంకు రుణం కోసం ప్రయత్నించగా అసలు మోసం బయటకు వచ్చింది. బాపట్ల ఎమ్మెల్యే ఫిర్యాదుతో సత్తారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఏపీలో భూమాఫియా బరితెగించింది. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు స్థలంపైనే భూమాఫియా కన్నేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా ఆ టీడీపీ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడుకి కానీ నారా లోకేష్ కానీ పెద్ద షాక్ చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ చంద్రబాబు నాయుడు నివాసానికి తెల్లవారుజామున ఇటు పక్క లోకేష్ గాని అటు పక్క చంద్రబాబు నాయుడు గాని తమ యొక్క బాధలు తమ యొక్క భూ కబ్జాలు ఆక్రమించిన వారిపై ఫిర్యాదులు చేయడానికి పెద్ద ఎత్తున కూడా వాళ్ళ ఇంటికి క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థలాన్నే కబ్జా చేశాడు బాపట్లలో ప్రముఖ ప్రబుద్ధుడు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా తన స్థలాలు కబ్జా చేశారు అంటూ కూడా అర్జీలు పెట్టుకునే నాయకుల దగ్గరికి వెళ్తున్న క్రమంలో అలాంటి అర్జీలు చూసే వాళ్ళ సమస్యలు పరిష్కరించే చంద్రబాబు నాయుడు లోకేషే ఆ కంగు తినే వార్త ఇదని చెప్పుకోవచ్చు. ఏదైతే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన స్థలాన్ని బాపట్లలో ప్రబుద్ధుడు కబ్జా చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ విషయం తెలిసిన బాపట్ల నాయకులు గాని అలాగే ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఒక్కసారి ఎవరా ప్రబుద్ధుడు అంటూ కూడా అవాక్కైపోయిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా భూమాఫియా ఎంత బరి తెగించింది అనేది కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థలాన్నే ఓ ప్రబుద్ధుడు కబ్జా చేసిన ఘనత అయితే ఆ బాపట్లలో చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. 25 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు కోసం ఓ వ్యక్తి దాదాపు 9.5 సెంట్ల ఆ స్థలాన్ని చంద్రబాబు నాయుడుకి కేటాయించారు. అయితే చంద్రబాబు నాయుడుకి లిఖితపూర్వకంగా రిజిస్ట్రేషన్ చేసి మరి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఆ స్థలాన్ని ఇప్పుడు కబ్జా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎప్పటి నుంచో ఆ వ్యక్తి ఆ స్థలంపై కన్నేసినట్టు మనకు కనపడతా అవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు పేరు మీద ఉన్న ఈ 9.5 సెంట్ల స్థలాన్ని ఓ వ్యక్తి దాని మీద దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అనంతరం వాటి మీద బ్యాంకు లోన్కి వెళ్లటం, బ్యాంకు లోన్లో దీని గురించి ఆ బ్యాంక్ సర్వే చేయడంతో ఒక్కసారిగా ఆ విషయం మొత్తం కూడా బయటపడిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకసారిగా బ్యాంక్ ఎంప్లాయీస్ మొదటగా ఈ విషయం తెలుసుకున్న అనంతరం కూడా బాపట్ల ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వడంతో రంగంలోకి తిరిగిన బాపట్ల ఎమ్మెల్యే మొత్తాన్ని కూడా విచారణ చేశారు. విచారణ చేసిన అనంతరం కూడా ఓ వ్యక్తి సత్తారెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క దొంగ స్థలాన్పై దొంగ డాక్యుమెంట్లు సృష్టించిన అనంతరం కూడా ఆ బ్యాంకుకి వెళ్లి వాటిని తనఖా పెట్టి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేయడంతో ఒక్కసారిగా ఆయన కూడా కంగుతున్న పరిస్థితి ఉంది. దీనిపై రాష్ట్ర టీడీపీ యాజమాన్యానికి సమాచారం అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి లోకేష్ కూడా సమాచారం అందించారు. అనంతరం బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ఆ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు. ఎవరైతే టీడీపీ స్థలాన్ని కబ్జా చేశారో వారిని తక్షణమే అరెస్టు చేయాలని చెప్పడంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి ఆ విచారణ అయితే చేపట్టిన పరిస్థితి నెలకొని ఉంది. సందీప్.